దేవుని చిత్తం చేసినప్పుడు మనకి నష్టం వచ్చినా దాంట్లో మనం ఆనందించాలి. దేవుడు చెప్పినట్టు చేసినందుకు మనకి ప్రాణహాని కలగొచ్చు, ఆస్తి నష్టం కలగొచ్చు, అవమానాలు పొందొచ్చు. అవి చేసినప్పుడు అలాంటివన్నీ తట్టుకున్నప్పుడు క్రీస్తు మనలో కనబడతాడు. నిన్న మొన్న కూడా ఎక్కడో చూస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు శిలువుడి గురించి. అప్పుడెప్పుడో రోమన్స్ కాదండి, ఇవాళ కూడా ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యో దేవుడు వారిని కనికరించును గాక. ఎంత అసహ్యంగా ప్రభువుని గురించి మాట్లాడుతున్న వారిని చూస్తున్నామో. ఏ తండ్రి చెప్పినట్టు చేసిన ప్రభువుకి మహిమ పరుస్తానన్నాడు, ఇంకా మహిమ వచ్చిందా? ఇప్పటికేమన్నా మహిమ వచ్చిందా? లోకంలో యేసు ప్రభువుని అందరు నమ్ముతున్నారా? నమ్మేమన్నోళ్ళు సరిగ్గా కృతజ్ఞత కలిగి ఉన్నామా మనం? అసలు అరే ప్రభు దీవించాడని చెప్పిన మనం ఎంత నమ్మకస్తులు కొట్టామంటే ఆయనకి నిజంగా మనల్ని గురించి ఆయన బాధపడుతున్నాడు, లోకం గురించి కాదు. ప్రభువుని ఎరగని వారి విషయం కంటే ఎరిగామని చెప్పి యేసయ్యను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు చూడండి. ఎరిగి గాయాలు రేపేవారు. క్రీస్తు మనలో కనబడాలంటే ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన నింద మనం అనుమతించినప్పుడే మనలో క్రీస్తును చూడగలుగుతాం.